హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బేసన్ లడ్డు సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా శనగపిండి లేకుండానే. దీనికోసమైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, ఒక కప్పు వరకి నేనైతే షుగర్ వేసుకున్నాను. సగం కప్పు వరకి వాటర్ అయితే వేసుకొని, దీన్ని తిక్కటి పాకం వచ్చేంత వరకి బాగా కలుపుకుంటూ ఉండాలి. చాలా చిక్కని పాకం రావాలన్నమాట. చూడండి, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయండి ఈ ప్రాసెస్ అంతా. ఇలా పాకం గట్టి పడుతున్న కొద్దీ కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి, షుగర్ అంతా వాటర్లో మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ మనం ఆపొద్దు. చూడండి, పాకం కొంచెం గట్టిపడింది. ఇలా గట్టి పడుతున్నప్పుడు ఇంకా కలుపుతుండాలి. ఇలాగా చాలా గట్టి పడిన తర్వాత దీన్ని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చిక్కగా కావాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల చూడండి, పాకం అంతా ఇలా షుగర్లా అవుతుందన్నమాట. మళ్ళీ గడ్డలు గడ్డలుగా అవుతుంది. ఇలా మనం షుగర్ని ఇలా ఫ్రై చేయడం వల్ల బేసన్ లడ్డు అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే తింటున్నప్పుడు పంటికి మంచిగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుతూ ఉన్నాను. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఆపొద్దనమాట. ఆపితే మాత్రం గట్టిగా అయిపోతుంది. ఇలా చూడండి, ఇలా పౌడర్లా వచ్చేంత వరకు బాగా కలుపుకున్నాను. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఒక 3 ఇలాచీలు అయితే వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పు ప్లేస్లో మీరు శనగపిండి ఉంటే శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పప్పునైతే మెత్తటి పౌడర్లు అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేదు అనుకుంటే మనకి ఫ్లేవర్ లేని ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. అప్పుడు మనకి అది నెయ్యి లేకున్నా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఉంటుంది కదా, దానికైతే ఫ్లేవర్ ఉండదు. రైస్ ఆయిల్ అలాంటి ఆయిల్ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట, నెయ్యి లేకపోతే కూడా. నేనైతే 4 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకొని ఈ పౌడర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చేంతవరకు మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఫ్రై అవుతున్న కొద్దీ అలా ఫ్రై అయ్యేంతవరకు బాగా మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని కూడా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ శనగపిండి మొత్తం ఈ పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా, ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి అవసరం ఉంటే ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుతున్నాను. ఇది కూడా కొంచెం ఉండల్లాగా కడుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా. ఒక 5-6 స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది దీనికి మొత్తానికి. ఈ రెసిపీకి నెయ్యి లేకపోతే చెప్పాను కదా, ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, అది వాడండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా, ఇలా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఎంత ఫ్రై చేసుకుంటే లడ్డు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోండి, ఎక్కడ పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ది, అది కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంది అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఈ వేడిగా ఉండి కొంచెం షుగర్ కొద్దిగా మెల్ట్ అవుతుందని చెప్పి ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకొని మళ్ళీ అదే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. మరీ వేడైతే షుగర్ అంతా మెల్ట్ అవుతుంది, అలా కావద్దు. షుగర్ మెల్ట్ కాకముందే నేను మళ్ళీ ఆ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇది కొంచెం ఉండలు ఉండలుగా ఉంది కదా, చేతితోటి కలుపుతూ ఉంటే చాలా కాలుతుందండి, చేయి అయితే కాలిపోతుంది. కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతనే దీన్ని కలుపుకోండి. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కొంచెం నెయ్యి వేసుకుంటూ దీన్ని లడ్డులా చుట్టుకోవాలన్నమాట. చూడండి, కలుపుతూ ఉన్నాను. కొంచెం అది చల్లారుతున్న కొద్దీ నేను కలుపుతున్నాను అనమాట.
ఈ ఉండలు లేకుండా మంచిగా మెత్తటి పౌడర్‌లాగా అయితే చేసుకోవాలి ఇదంతా. ఇది కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత నేనైతే లడ్డూలా చుట్టుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇదంతా మళ్ళొకసారి అంతా కలిపేసుకొని లడ్డూలు అయితే చేసుకున్నాను. ఈ లడ్డూలు అయితే చిన్న పిల్లల కాంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. బయట మార్కెట్‌లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా! ఇంట్లోనే సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను. చూడండి లడ్డూలు అయితే చక్కగా వస్తున్నాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇది రోజుకో లడ్డు తిన్నా ఎంతో బలమండి. చాలా మంచిది హెల్త్‌కి కూడా. చూడండి ఇలా చేసి పెట్టేసుకుంటే స్టోర్ అవుతాయి అన్నమాట. ఒక 1 వీక్ వరకు 2 వీక్స్ వరకు మనకు స్టోర్ ఉంటాయి. ఏం ఖరాబ్ కావన్నమాట. చూడండి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇది నోట్లో పెట్టుకున్నెంబడే కరిగిపోతుందండి. నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది లడ్డు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ కదా! మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో లోపల కూడా చూపిస్తాను. నా పండుగలు కానీ ఫెస్టివల్స్ కానీ ఉన్నప్పుడు ఇలా లడ్డు రెసిపీ చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.